హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 5th నవంబర్ కరెంట్ అఫైర్స్ ను డిస్కస్ చేయబోతున్నాం. వేర్ వాస్ ద భారత్ ఇంటర్నేషనల్ రైస్ కాన్ఫరెన్స్ హెల్డ్? భారత్ ఇంటర్నేషనల్ రైస్ సమావేశం ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. సో ఈ భారత్ ఇంటర్నేషనల్ రైట్ కాన్ఫరెన్స్ అనేటువంటిది న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే అక్టోబర్ 30 నుండి అక్టోబర్ 31 వరకు జరిగింది అనమాట. సో ఈ 2 రోజుల అంతర్జాతీయ కార్యక్రమానికి ఎవరు అధ్యక్షత వహించారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి పీయూష్ గోయల్ గారు అధ్యక్షత వహించడం జరిగింది. సో పీయూష్ గోయల్ గారు ఏ మంత్రిత్వ శాఖలను ఆ నిర్వహిస్తున్నారు అంటే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ, అదేవిధంగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్నారు. సో ఈ మొత్తం సమ్మిట్ ను లేదా ఈ మొత్తం కాన్ఫరెన్స్ ను ఎవరు ఆర్గనైజ్ చేశారు అంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్. ఎవరి సహాయంతో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అపిడా. అపెడా అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. అంతేకాకుండా ఈ సదస్సులో భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత బియ్యం క్రమబద్ధీకరణ వ్యవస్థను అంటే ఏ బేస్డ్ రైస్ సార్టింగ్ సిస్టమ్ ను అన్వేల్ చేయడం జరిగింది, అంటే లాంచ్ చేశారనమాట. సో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్లైడ్ నుంచి 2 to 3 పాయింట్స్ అనేటువంటివి ఇంపార్టెంట్ ఉన్నాయి. సో ఇది ఎక్కడ జరిగింది అంటే న్యూఢిల్లీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పుడు జరిగింది అంటే అక్టోబర్ 30 నుండి 31 వరకు జరిగింది. ఎవరు అధ్యక్షత వహించారు అంటే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు అధ్యక్షత వహించారు. ఎవరు దీన్ని ఆర్గనైజ్ చేశారు అంటే ఇండియన్ రైస్ ఎక్స్పోర్టర్స్ ఫెడరేషన్. ఎవరి సహాయంతో అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ అపిడా. అంతేకాకుండా ఈ కాన్ఫరెన్స్ లో ఏం లాంచ్ చేశారు అంటే ఇండియాస్ ఫస్ట్ ఏఐ బేస్డ్ రైస్ సార్టింగ్ సిస్టమ్ ను అన్వీల్ చేయడం జరిగింది. In which city was the Waves Animation Bazaar and the 8th edition of India Joy inaugurated in November 2025? 2025 నవంబర్లో వేవ్స్ అనిమేషన్ బజార్ మరియు 8వ ఇండియా జాయ్ ఎడిషన్ ఎక్కడ ప్రారంభించబడింది అంటే హైదరాబాద్ లో ప్రారంభించబడింది. సో వేవ్ అనిమేషన్ బజార్ లో వేవ్స్ అంటే ఏంటి అంటే వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్. దీంతో పాటు 8వ ఎడిషన్ అయినటువంటి ఇండియా జాయ్ ఎడిషన్ ను హైదరాబాద్ లోని హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో ప్రారంభించారు. సో ఈ మొత్తం కార్యక్రమానికి ఎవరు ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని అంటే సంజయ్ జాజు గారు. సో ఈయన సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖకు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమంలోని ముఖ్యాంశాలను గనక చూసుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ యొక్క ప్రాంతీయ కేంద్రం అనేటువంటిది హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడింది. సృజనాత్మక మీడియా టెక్నాలజీలలో ప్రతిభను ప్రోత్సహించడానికే హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీస్ ప్రాంతీయ కేంద్రం అనేటువంటిది ప్రారంభమైంది. దీంతో పాటు మీడియా మరియు వినోద రంగంలో స్టార్టప్ ఇంక్యుబేషన్ మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి ఐఐసిటి మరియు టీ హబ్ మధ్య అవగాహన ఒప్పందం అనేటువంటిది కుదిరింది. Which country became the first to achieve thorium to uranium fuel conversion in a molten salt reactor, marking a breakthrough in advanced nuclear energy technology? అధునాతన అణుశక్తి సాంకేతికతలో పురోగతిని సూచిస్తూ మోల్టెన్ సాల్ట్ అంటే కరిగించిన ఉప్పు రియాక్టర్లలో తొలిసారిగా థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడిని సాధించినటువంటి మొదటి దేశం ఏది అంటే చైనా. చాలా ఇంపార్టెంట్ అండి ఇది, ఎందుకంటే ప్రపంచంలోనే ఫస్ట్ కంట్రీ కాబట్టి ఇలా చేయడంలో. సో ఎప్పుడు ఈ విజయాన్ని సాధించింది అంటే నవంబర్ 3 చైనా అణుశక్తి రంగంలో చారిత్రక విజయాన్ని సాధించింది. ఏం చేసింది ఇది అంటే థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడిను ఏ రియాక్టర్ ద్వారా అంటే మోల్టన్ సాల్ట్ రియాక్టర్ ద్వారా విజయవంతంగా నిర్వహించి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా చైనా అనేటువంటిది నిలిచింది. ఈ ప్రయోగాత్మక రియాక్టర్ అనేటువంటిది ఏ ఎడారిలో అంటే గోబీ ఎడారిలో ఏ అకాడమీ ద్వారా అంటే చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ కు చెందినటువంటి షాంఘై ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ ఫిజిక్స్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ రియాక్టర్ లో
ఈ రియాక్టర్లు అంటే మోల్టన్ సాల్ట్ రియాక్టర్. ఈ మోల్టన్ సాల్ట్ రియాక్టర్ లో థోరియం 232 ను చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. థోరియం 232 ను యురేనియం 233 గా మార్పిడి చేయడం ద్వారా నిరంతర అణు విఘటన అనేటువంటిది సాధ్యమైంది. ఇది 4వ తరం అణు సాంకేతికతలో కీలకమైన పురోగతిగా పరిగణించబడుతుంది మరియు భద్రమైన, సమర్థవంతమైన మరియు శుభ్రమైన విద్యుత్ ఉత్పత్తికి దారి చూపుతుంది. సో సాంప్రదాయ రియాక్టర్లతో పోలిస్తే మోల్టన్ సాల్ట్ రియాక్టర్లు అనేటువంటివి ద్రవ ఇంధనాన్ని ఉపయోగిస్తాయి. అంతేకాకుండా వాతావరణ ఒత్తిడిలో పనిచేస్తాయి మరియు తరచూ నీటి శీతలీకరణ అవసరం అనేటువంటిది ఉండదు. తద్వారా భద్రతా ప్రమాదాలు మరియు వ్యర్థాలు అనేటువంటివి తగ్గుతాయి. సో చైనా అనేటువంటిది విజయవంతంగా థోరియం వినియోగ సాంకేతికతను నిరూపించింది. ఇది శాశ్వత అణుశక్తి మరియు శక్తి స్వావలంబన వైపు కీలక అడుగుగా చెప్పవచ్చు. సో ఇక్కడ మెయిన్ గా 2-3 పాయింట్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి చాలు, ఇదంతా అవసరం లేదు. ఫస్ట్ కంట్రీ ఏది ఇలా టెస్ట్ చేసిన దాంట్లో అంటే చైనా అనేటువంటిది వస్తుంది. ఏ రియాక్టర్ ద్వారా పరీక్షించింది అంటే మోల్టన్ సాల్ట్ రియాక్టర్ ద్వారా థోరియం నుండి యురేనియం ఇంధన మార్పిడి అనేటువంటిది చేసింది. సో థోరియం 232 నుండి 232 ను యురేనియం 233 గా మార్పిడి చేసింది. వాట్ వాస్ ద కాజ్ ఆఫ్ డెత్ ఆఫ్ the lone African elephant at the National Zoological Park in Delhi as revealed by the Indian Veterinary Research Institute. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఢిల్లీ నేషనల్ జువాలజికల్ పార్క్ లోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు మరణానికి కారణం ఏంటి అంటే ఎన్సెఫలోమయోకార్డిటిస్ వైరస్ అన్నమాట ఇది. సో ఈ వైరస్ కారణంగానే ఆఫ్రికన్ ఏనుగు అనేటువంటిది మరణించడం జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో హెల్త్ కేటగిరీలో, సో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి హెల్త్ కేటగిరీలో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఏ పార్క్ లో అంటే ఢిల్లీ నేషనల్ జువాలజికల్ పార్క్ లోని ఏకైక ఆఫ్రికన్ ఏనుగు, దాని పేరు ఏంటంటే శంకర్, మరణానికి కారణం ఏంటి అంటే ఎన్సెఫలోమయోకార్డిటిస్ వైరస్ అనమాట. సో ఎగ్జామ్ లో అడగచ్చండి, ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనేటువంటిది వైరసా బ్యాక్టీరియానా అని కూడా అడగచ్చు అనమాట, ప్రోటోజోవానా అని. సో ఇట్స్ వైరస్ అనమాట. వైరస్ అని ఎవరు దీన్ని నివేదిక ద్వారా పేర్కొన్నారు అంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విడుదల చేసినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడేది. ఇది భారతదేశంలోని జూలలో నమోదైనటువంటి మొదటి కేసుగా గుర్తించబడింది. ఈ ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనేటువంటిది కార్డియో వైరస్ జీనస్ మరియు పికార్ నవిరిలే ఫ్యామిలీకి చెందినటువంటి నాన్ ఎన్వలప్డ్ పాజిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రేటెడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఇది ప్రధానంగా ఎక్కడ ఏ జంతువుని ప్రభావితం చేస్తుంది అంటే పందులు, జూ జంతువులు మరియు అడవి జంతువులను ప్రభావితం చేస్తుంది. ఇది మెదడు మరియు గుండెకు సంబంధించినటువంటి వాపు కలిగించేటువంటి ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనే వ్యాధికి కారణమవుతుంది. ఇది ఒక జూనోటిక్ వ్యాధి, అంటే మనుషులు కూడా దీని బారిన పడవచ్చు. అయితే చాలా సందర్భాల్లో లక్షణాలు అనేటువంటివి కనిపించవు. సో ఈ వైరస్ యొక్క వ్యాప్తి సాధారణంగా ఎలుకల యొక్క మలమూత్రం ద్వారా కాలుష్యం చెందినటువంటి ఆహారం లేదా నీటి ద్వారా సంక్రమణ అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మనుషుల్లో కనుక ఈ ఎన్సెఫలోమయోకార్డిటిస్ అనేటువంటిది సంక్రమిస్తే దీని యొక్క లక్షణాలు ఏముంటాయంటే జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, వాంతులు మరియు మలబద్ధకం. సో తీవ్రమైనటువంటి సందర్భాల్లో ఫిట్స్ మరియు నరాల సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఈ వ్యాధికి ఎలాంటి చికిత్స అనేటువంటిది లేదండి. సో లక్షణాల ద్వారా నిర్వహణ కోసం సహాయక చికిత్సలు మాత్రమే అందించవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఇప్పుడు న్యూస్ లో ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. Under Project Cheetah, which country is set to send 8 more cheetahs to India by December 2025? ప్రాజెక్ట్ చీతా ప్రకారం 2025 డిసెంబర్ నాటికి భారతదేశానికి మరో 8 చీతాలను పంపనున్నటువంటి దేశం ఏది అంటే బోట్స్వానా. సో ఈ ప్రాజెక్ట్ చీతా గురించి లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 1 లాస్ట్ టైం జరిగినటువంటి గ్రూప్ 1 ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో అడిగారండి. సో నబియా నుంచి ఇచ్చారు కదా, ఆ చీతాల గురించి అడగడం జరిగింది. సో కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఎన్విరాన్మెంట్ లో భాగంగా మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది
భారత ప్రభుత్వం 2022లో ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైనటువంటి వన్యప్రాణి పునరుద్ధరణ కార్యక్రమం. సో ఈ భారతదేశంలో 1952లో చీతాలు అంతరించిపోయిన తర్వాత వాటిని తిరిగి ప్రవేశపెట్టే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ చీతా అనేటువంటిది ప్రారంభించబడింది. సో ఈ ప్రాజెక్ట్ చీతా కింద మొదటగా నమీబియా నుండి ఎన్ని చీతాలు ఉన్నాయండి? 8 చీతాలను ఎప్పుడు అంటే 2022 సెప్టెంబర్ 17న కూనో నేషనల్ పార్క్, చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకునే ట్రై చేయండి, కూనో నేషనల్ పార్క్ లో విడుదల చేశారు. ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూనే 2025 డిసెంబర్ నాటికి ఈ దేశం ద్వారా అంటే బోట్స్వానా నుండి మరో 8 చీతాలను భారతదేశానికి తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది జాతి వైవిధ్యం మరియు చీతాల స్థిర జనాభా కోసం కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో 27 చీతాలు అనేవి ఉన్నాయి. వాటిలో 16 చీతాలు అనేటువంటివి స్థానికంగా జన్మించినవి. ఇవి కూనో మరియు గాంధీ సాగర్ వన్యప్రాణి అభయారణ్యాలలో ఉన్నాయి. ఈ విధంగా ఖండాంతర మార్పిడి ప్రపంచవ్యాప్తంగా ఇలా చేయడం అనేటువంటిది మొదటిది అనమాట. మరియు జాతుల పునరుజ్జీవనం, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు పర్యావరణ పునరుద్ధరణ పట్ల భారతదేశం యొక్క నిబద్ధతలు ప్రతిబింబిస్తుంది. ఇక్కడ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. ఏ కంట్రీని మనం చేస్తున్నామంటే బోట్స్వానా. Which tiger reserve located in the Nallamala Hill ranges of Andhra Pradesh is preparing for the next రౌండ్ ఆఫ్ టైగర్ సెన్సస్ ఇన్ 2025. ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండల శ్రేణిలో ఉన్నటువంటి ఈ టైగర్ రిజర్వ్ 2025లో తదుపరి పుల్ల జనగణనకు అంటే టైగర్ సెన్సస్ కు సిద్ధమవుతుంది. అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. సో ఎన్విరాన్మెంట్ లో భాగంగా ఈ క్వశ్చన్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం, ఈ కరెంట్ అఫైర్స్ ను. సో నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ లోని నల్లమల కొండల శ్రేణిలో ఉంది. సో ఎప్పుడు అంటే 2025 నవంబర్ నుండి ప్రారంభమయ్యేటువంటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2026 లో భాగంగా తదుపరి పులుల జనగణన అనేటువంటిది ఈ నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో జరగబోతోంది. సో 3728 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించినటువంటి నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్ భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్. సో ఎగ్జామ్ ఆల్రెడీ లాస్ట్ టైం అనుకుంటూ యూపీఎస్సీలో అడిగారండి. సో భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్ ఏది అని అడిగారు అనమాట. ఏది అంటే నాగార్జున శ్రీశైలం టైగర్ రిజర్వ్. మరియు తూర్పు ఘాట్ ప్రాంతంలో అత్యధిక పులుల జనాభా కలిగినటువంటి ప్రాంతంగా గుర్తించబడింది. ఇది నాగార్జున సాగర్ డ్యామ్ మరియు శ్రీశైలం డ్యామ్ అనే 2 ప్రధాన జలాశయాల పేరు పొందింది. సో ఈ రిజర్వ్ లో ఏమేమి వస్తాయి అంటే రాజీవ్ గాంధీ వన్యప్రాణి అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం, అదేవిధంగా కృష్ణా నది 270 కిలోమీటర్ల పొడవున రిజర్వ్ ద్వారా ప్రవహిస్తుంది. In which city was the Model Youth Gram Sabha initiative launched in October 2025? 2025 అక్టోబర్లో మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో ప్రారంభించబడింది. ఇది పేబీలో న్యూస్ లో వచ్చిందండి. సో పేబీ న్యూస్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఏ కార్యక్రమం అంటే మోడల్ యూత్ గ్రామ్ సభ కార్యక్రమం 2025 అక్టోబర్లో ఎక్కడ జరిగింది అంటే ఎక్కడ ప్రారంభించబడింది అంటే న్యూఢిల్లీలో అధికారికంగా ప్రారంభించబడింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటే పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ, అదేవిధంగా విద్యా మంత్రిత్వ శాఖలోని పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం మరియు గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా చేపట్టినటువంటి కార్యక్రమం. ఈ ప్రారంభ కార్యక్రమంలో MYGS అంటే మోడల్ యూత్ గ్రామ్ సభ పోర్టల్ మరియు టీచర్ ట్రైనింగ్ మాడ్యూల్ ను ఆవిష్కరించారు. ఇవి దేశవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలు చేయడానికి మద్దతును ఇస్తాయి. సో దీని గురించి కనుక చూసుకుంటే మోడల్ యూత్ గ్రామ సభ గురించి తీసుకుంటే ఇది ఎన్ని పాఠశాలలో అమలవుతుంది అంటే 1000 పాఠశాలలో అమలవుతుంది. ఈ కార్యక్రమానికి నిధులు అంటే ప్రతి పాఠశాలకి ఎంత నిధులు ఇస్తారంటే 20,000 ఒక్కసారి ఆర్థిక సాయం అనేటువంటిది చేస్తారనమాట. సో ఎందుకు దీన్ని ఉపయోగిస్తారంటే సభ ఏర్పాటుకు, లాజిస్టిక్స్ మద్దతుకు మరియు అల్పాహారం కోసం ఈ కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమం ద్వారా యువతను శక్తివంతం చేయడం, గ్రామీణ ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించడం మరియు నాగరిక లేదా పౌర విద్యను పాఠశాలలో సమగ్రంగా ప్రవేశపెట్టడం లక్ష్యంగా పెట్టుకుంది. సో గుర్తుపెట్టుకోండి
1000కి పైగా పాఠశాలలో దీనిని అమలు చేస్తున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతారండి. సో పిఐబిలో ఉంది, స్కీమ్స్ కి అంటే గవర్నమెంట్ కి సంబంధించిన ఇనిషియేటివ్స్ కాబట్టి ఇంపార్టెంట్ ఇది. Which location is being developed into a sustainable tourism circuit under the PM Divine scheme as announced in November 2025. 2025 నవంబర్లో ప్రకటించిన పిఎం డివైన్ పథకం ప్రకారం ఈ ప్రదేశాన్ని స్థిరమైన పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేయనున్నారు. అంటే సోహ్రా ఎక్కడుంది అంటే ఇది చిరుపుంజి, మేఘాలయ. సో 2025 నవంబర్లో ఎవరు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య మాధవ సింధియా గారు మరియు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా కలిసి సోహ్రా చిరుపుంజి మేఘాలయలో సోహ్రా టూరిజం సర్క్యూట్ అభివృద్ధి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సో ఇది కూడా పిఏబి న్యూస్ లో ఉందండి, కాబట్టి ఇంపార్టెంట్ ఇది. సో ఇటీవల కేంద్ర మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య మాధవ సింధియా గారు ఎక్కడ టూరిజం సర్క్యూట్ ని ప్రారంభించారు, ఏ ప్రాంతంలో ప్రారంభించారు లేదా ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని అడగచ్చు అనమాట. సోహ్రా లేదా మేఘాలయ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఈ ప్రాజెక్టుకు ప్రధానమంత్రి ఈశాన్య ప్రాంత అభివృద్ధి చొరవాన్ని పిఎం డివైన్ ప్రైమ్ మినిస్టర్స్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఫర్ నార్త్ ఈస్ట్ రీజన్ పథకం కింద నిధులు అనేటువంటివి సమకూర్చబడతాయి. మరియు సోహ్రాను పర్యాటక గమనస్థానంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఇందులో ఈ స్కీమ్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు ఈ సర్క్యూట్ కి అంటే 650 కోట్లు. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి అంటే పర్యాటక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, ఎక్కడ అంటే సోహ్రాలో స్థానిక జీవనోపాధుల అభివృద్ధి, సాంస్కృతిక మరియు పర్యావరణ వారసత్వ పరిరక్షణ. Which two companies entered into a 38 billion partnership in November 2025 to scale artificial intelligence infrastructure, including support for ChatGPT. 2025 నవంబర్లో ChatGPT సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు $38 బిలియన్ భాగస్వామ్యంలో చేరిన రెండు కంపెనీలు ఏవి అంటే ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సిరీస్. ఎప్పుడు అంటే నవంబర్ 3న ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సిరీస్ కలిసి సో $38 బిలియన్ విలువైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ఎంఓయు ద్వారా ChatGPT వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వర్క్ లోడ్లను AWS యొక్క భారీ క్లౌడ్ మౌలిక సదుపాయాలపై విస్తరించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. సో ఇది చర్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్రలో అతిపెద్ద కంప్యూటింగ్ విస్తరణలో ఒకటిగా పరిగణించబడుతుంది మరియు తదుపరి తరం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్లు మరియు ప్రపంచ స్కేలబిలిటీకి వేదికలు ఏర్పాటు చేస్తుంది. జస్ట్ ఇక్కడ ఈ రెండు కంపెనీ పేరు గుర్తుపెట్టుకోండి చాలు, అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు. ఓపెన్ ఏఐ మరియు అమెజాన్ వెబ్ సర్వీసెస్. Which country was struck by magnitude 6.3 earthquake near Mazar-e-Sharif in November 2025? 2025 నవంబర్లో మజార్-e-షరీఫ్ సమీపంలో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించినటువంటి దేశం ఏది అంటే ఆఫ్ఘనిస్తాన్. సో జియోగ్రఫీలో భాగంగా ఈ కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు అంటే నవంబర్ 3న ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో 6.3 తీవ్రతతో భూకంపం అనేటువంటిది సంభవించింది. దీని కేంద్ర బిందువు ఎక్కడ అంటే మజార్-e-షరీఫ్ సమీపంలో ఉంది. ఈ భూకంపం అనేటువంటిది తీవ్ర నష్టాన్ని కలిగించింది ఆఫ్ఘనిస్తాన్ లో. ఈ ఘటన భూకంప ప్రమాదం మరియు సిద్ధతపై తీవ్రమైన ఆందోళనను కలిగించింది. ముఖ్యంగా అధిక జనాభా గల ప్రాంతాలు మరియు తక్కువ మౌలిక సదుపాయాలు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో సంభవించడం జరిగింది. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ లో యాక్చువల్ గా ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది భూకంపాలకు సున్నితమైన ప్రాంతం, అంటే ఎక్కువ భూకంపాలు ఆఫ్ఘనిస్తాన్ లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొన్ని గత సంవత్సరాలలో అనేక విధ్వంసకర భూకంపాలను ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటిది ఎదుర్కొంది. దీని ద్వారా ఏమైందంటే ప్రభుత్వం మరియు సహాయక సంస్థలు రక్షణ చర్యలు మరియు సహాయం కోసం వెంటనే స్పందించాయి. సో జస్ట్ ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ లో భూకంపం వచ్చింది. ఎంత మాగ్నిట్యూడ్ అంటే 6.3. In October 2025, ISRO signed a tripartite agreement with BCCL and CMPDI to study coal fields and land subsidence in which coal field.
2027 అక్టోబర్లో ఇస్రో, BCCL మరియు CMPDI కలిసి భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కోల్డ్ ఫీల్డ్ ఏది అంటే జరియా కోల్డ్ ఫీల్డ్. సో ఎప్పుడు అంటే అక్టోబర్ 2025 అక్టోబర్లో. ఎవరు అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే ఇస్రో. సో దేంతో కుదుర్చుకొని ఎంఓయూను అంటే భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ మరియు సెంట్రల్ మైనింగ్ ప్లాన్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ లిమిటెడ్ CMPDAతో కలిసి జార్ఖండ్లోని జరియా కోల్ఫీల్డ్ లో భూగర్భ అగ్ని ప్రమాదాలు మరియు భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేయడానికి త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఎప్పుడు ఈ ప్రాజెక్ట్ ను అమలు చేస్తారు అంటే 2025 నుండి 2027 మధ్య కాలంలో ఆర్థిక సంవత్సరంలో అమలు చేస్తారు. సో ఈ ప్రాజెక్ట్ కోసం ఇస్రో యొక్క నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ప్రధాన సంస్థగా వ్యవహరిస్తుంది. సో ఇందులో కొన్ని టెక్నాలజీస్ ను ఉపయోగిస్తారనమాట. అవి ఏమేమిటి అంటే థర్మల్ ఇన్ఫ్రారెడ్ మరియు షార్ట్ వేవ్ ఇన్ఫ్రారెడ్ డేటా ద్వారా కోల్ ఫైర్ అని గుర్తించడం, సింథటిక్ అపర్చర్ రేడర్ ఇంటరోఫెరోమెట్రీ ద్వారా నిసార్ మరియు సెంటినెల్-1 ఉపగ్రహాల సహాయంతో భూమి కుంగిపోవడాన్ని పర్యవేక్షిస్తారనమాట. ఇది ఏ మంత్రిత్వ శాఖ అంటే కోల్ మంత్రిత్వ శాఖ రూపొందించినటువంటి జరియా మాస్టర్ ప్లాన్ అమలుకు మద్దతు ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ అనేటువంటిది అంతరిక్ష సాంకేతికత, కృత్రిమ మేధస్సు మరియు భూమిపై పరిశీలనను సమన్వయం చేస్తూ భారతదేశంలో కోల్ ఫీల్డ్ భద్రతకు సంబంధించినటువంటి ఒక కీలక ముందడుగుగా తెలుస్తుంది. సో PIBలో ఉందండి, న్యూస్ లో ఉంది. అంతేకాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా కూడా దీన్ని అడగచ్చు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. Which organization launched the November 2025 rounds of 3 key surveys IESH, RCCS and UCCS టు సపోర్ట్ మానిటరీ పాలసీ ఫార్ములేషన్. 2025 నవంబర్లో IESH, RCCS మరియు UCCS అనే 3 ముఖ్యమైన సర్వేలను ప్రారంభించినటువంటి సంస్థ ఏది? ఇది ద్రవ్య విధాన రూపకల్పనకు మద్దతిస్తుంది. ఏ సంస్థ ప్రారంభించింది 3 సర్వేలను? ఎప్పుడు అంటే నవంబర్లో. ఏది అంటే RBI అనేటువంటిది ప్రారంభించింది 3 ముఖ్యమైనటువంటి సర్వేలను. ఇవి ద్రవ్య విధాన రూపకల్పన అంటే క్రిటికల్ అనమాట, ఇన్పుట్స్ ఇస్తుంది. దేనికోసము అంటే మానిటరీ పాలసీ ఫార్ములేషన్ కోసం కీలకమైనటువంటి సమాచారాన్ని ఈ సర్వేల ద్వారా కలెక్ట్ చేయబోతుంది. ఎవరు అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో 3 సర్వేస్ ఏమేమిటి అంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ సర్వే ఆఫ్ హౌస్ హోల్డ్స్ IESH. సో ఈ సర్వే అనేటువంటిది 19 ప్రధాన భారతీయ నగరాలను కవర్ చేస్తుంది. సో ఈ సర్వే ద్వారా ధరల మార్పులు మరియు ద్రవ్యోల్బణంపై గృహాల అంచనాలను సేకరిస్తుంది. సో సెకండ్ సర్వే ఏంటి అంటే రూరల్ కన్స్యూమర్ కాన్ఫరెన్స్ సర్వే RCCS. ఎన్ని రాష్ట్రాలు అంటే 31 రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రాంతాల్లో గ్రామీణ మరియు అద్దెపట్టణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. సో ఈ సర్వేలో భాగంగా ఆర్థిక పరిస్థితి, గ్రామీణ లేదా పట్టణ ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరల ధోరణులు, ఆదాయం మరియు ఖర్చుపై గ్రామీణ ప్రజల అభిప్రాయాలను అంచనా వేస్తుంది. సో 3వ సర్వే ఏంటి అంటే అర్బన్ కన్స్యూమర్ కాన్ఫరెన్స్ సర్వే UCCS. సో ఇది ఎన్ని నగరాలను కవర్ చేస్తుంది ఈ సర్వే ద్వారా అంటే 19 నగరాలను కవర్ చేస్తుంది. ఆ నగరాలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి, ఉపాధి, ధరల ధోరణులు, ఆదాయం, ఖర్చు పై పట్టణ గృహాల అభిప్రాయాలను అంచనా వేస్తుంది. ఒకటి రూరల్, ఇంకొకటి అర్బన్. సో ఈ సర్వేలు ద్రవ్యోల్బణ అంచనాలు మరియు ఆర్థిక దృక్పథంను అర్థం చేసుకోవడంలో ఎవరికి సహాయపడతాయండి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సహాయపడతాయి. ఇవి వడ్డీ రేట్లు, లిక్విడిటీ నిర్వహణ మరియు ఆర్థిక స్థిరత కోసం కీలకమైనవి. సో ఎకానమీలో భాగంగా మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం, చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో వన్ లైనర్ క్వశ్చన్స్ ఇక్కడ. ద ఢిల్లీ హైకోర్ట్ అప్హోల్డ్స్ ద FSSAI order banning companies from using the label ORS citing serious health risks for consumers. సో వినియోగదారులకు తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను పేర్కొంటూ సో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కాబట్టి ORS నేమ్ ను యూజ్ చేయడం వల్ల సో ఏం చెప్పింది అంటే కంపెనీలు అనేటువంటివి ORS లేబుల్ ను ఉపయోగించకుండా అంటే ఈ ORS యొక్క లేబుల్ ను కంపెనీస్ అనేటువంటివి ఉపయోగించకూడదు అని FSSAI అనేటువంటిది ఆదేశం ఇచ్చింది అనమాట. ఈ ఆదేశాన్ని ఎవరు సమర్థించారు అంటే ఢిల్లీ హైకోర్టు అనేటువంటిది సమర్థించడం జరిగింది. ద టైగర్ పాపులేషన్ ఇన్ దిస్ Achan Kumar Tiger Reserve has witnessed a remarkable increase, rising from 5 in 2022 to 18 in 2025, largely due to arrival of the tigress Jhukri from Bandhavgarh
రిజర్వ్, టైగర్ రిజర్వ్. మాంతబ్గా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. సో ఈ అచన్పా టైగర్ రిజర్వ్ లో పులుల జనాభా అనేటువంటిది ఇటీవల గణనీయంగా పెరిగింది. ఎందుకంటే ఈ జనాభా అనేటువంటిది 2022లో 5 పులులు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఎంత సంఖ్యకి పెరిగింది అంటే 18 సంఖ్యకి పెరిగింది. దీనికి కారణం ఏమని చెప్తున్నారు అంటే జుమ్రీ అనేటువంటి పులిని తీసుకురావడం వల్లనే వీటి యొక్క సంఖ్య అనేటువంటిది పెరిగింది అని చెప్తున్నారు అనమాట. అంటే న్యూస్ లో ఉంది. The Union Minister for Youth Affairs and Sports announced centenary celebrations marking 100 years of Indian hockey to be held on November 7th at మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియం. సో భారత హాకీ అనేటువంటిది 100 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న కారణంగా, అంటే ఇప్పుడు చెప్పకండి 1925 నుండి 2025, సో గుర్తుగా శతాబ్ది ఉత్సవాలను ఎప్పుడు జరిగాయంటే నవంబర్ 7న జరగబోతున్నాయి అనమాట. ఎక్కడ అంటే మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం లో నిర్వహించినట్లు ప్రకటించారు. అంటే కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రి ప్రకటించడం జరిగింది. The State Bank of India has launched a unique initiative called SBI Star. Star and Staff Talent Acknowledgement and Recognition to celebrate its employees not just as professionals but as artists, athletes, volunteers and change makers. Announced on 2nd November 2025. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది తమ ఉద్యోగులను నిపుణులుగా మాత్రమే కాకుండా సో కళాకారులుగా, అథ్లెట్లుగా, అదేవిధంగా వాలంటీర్లుగా ప్రోత్సహించడానికి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆ కార్యక్రమం పేరే SBI స్టార్. సో స్టాఫ్ టాలెంట్ అక్నాలెడ్జ్మెంట్ మరియు రికగ్నిషన్. సో దీన్ని ఎప్పుడు ప్రారంభించారంటే నవంబర్ 2న ప్రారంభిస్తున్నామని SBI అనేటువంటిది ప్రకటించింది. పంపాడం షోలా నేషనల్ పార్క్ ఇన్ కేరళ హ్యాస్ బికమ్ ఏ మోడల్ ఆఫ్ ఎకలాజికల్ రిస్టరేషన్, సక్సెస్ఫుల్లీ రివర్సింగ్ డికేడ్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ బై రిమూవింగ్ ఇన్వేసివ్ ఆస్ట్రేలియన్ వాటల్ ట్రీస్. సో ఇది ఎన్విరాన్మెంట్ కి సంబంధించిన న్యూస్ అండి ఇది. సో కేరళలోని పంపాడం షోలా జాతీయ ఉద్యానవనంలో పర్యావరణ పునరుద్ధరణకు ఒక ఉద్యానవనం అనేటువంటిది పర్యావరణ పునరుద్ధరణకు ఒక నమూనాగా మారింది అనమాట, ఒక మోడల్ గా చెప్తున్నారు. కారణం ఏంటి అంటే అక్కడ పెరిగినటువంటి ఆస్ట్రేలియన్ వాటర్ లిల్లీ చెట్లను తొలగించడం ద్వారా దశాబ్దాల పర్యావరణ నష్టాన్ని విజయవంతంగా తిప్పికొట్టింది. అంతేకాకుండా స్థానిక గడ్డి భూములను పునరుద్ధరించేసింది అని న్యూస్ లో పేర్కొనడం జరిగింది. కాబట్టి జస్ట్ ఇక్కడ పంపారం షోలా నేషనల్ పార్క్ అనేటువంటిది కేరళలో ఉంది. సో ఇది ఒక మోడల్ గా పరిగణిస్తున్నారు అని, ఎకలాజికల్ రిస్టరేషన్ ఒక మోడల్ గా పరిగణిస్తున్నారని న్యూస్ లో వచ్చింది. కాబట్టి ఇంపార్టెంట్ అండి ఇది. సో రివిజన్ క్వశ్చన్స్ ఇక్కడ. సో 2025లో అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన రామ్సార్ స్థలంగా ప్రకటించబడిన బీహార్ లోని ఏ చిత్తడి నేల ప్రాంతం రాష్ట్రంలోని మొదటి కమ్యూనిటీ రిజర్వ్ గా ప్రసిద్ధి చెందింది? ఏది అంటే కోకాబిల్ సరస్సు. జెన్ ఇంటర్నెట్ సంస్కృతిలో విపరీతంగా ప్రాచుర్యం పొందిన 6-7 గా పిలువబడే ఏ పదాన్ని Dictionary.com 2025 సంవత్సరపు పదంగా ప్రకటించింది అంటే 67. 2025లో భారత ప్రభుత్వం ప్రారంభించిన మహిళల ఆరోగ్యం మరియు సాధికారత కోసం 3 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సాధించిన దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమం పేరు ఏమిటి అంటే స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్. 2025లో దక్షిణాఫ్రికాను ఫైనల్లో ఓడించి ICC మహిళల క్రికెట్ వరల్డ్ కప్ టైటిల్ను తొలిసారిగా గెలుచుకున్నటువంటి దేశం ఏది అంటే భారతదేశం. 2025లో సంపన్న అవధి వంటక సాంప్రదాయానికి గుర్తింపుగా యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రోనమీ ప్రకటించబడిన భారతీయ నగరం ఏది అంటే లక్నో. 2025 అక్టోబర్లో 289 కోట్ల విలువైన యాంటీ డ్రోన్ వ్యవస్థల నవీకరణ మరియు ఆధునీకరణ కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుండి ఒప్పందాలు పొందిన భారతీయ కంపెనీ ఏది అంటే జెన్ టెక్నాలజీస్. 2025 అక్టోబర్లో భారత సాయుధ దళాల కోసం మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ అంటే మెయిల్ RPAS తయారీకి అమెరికాకు చెందినటువంటి GAESI సంస్థతో భాగస్వామ్యం చేసుకున్న భారతీయ కంపెనీ ఏదంటే లార్సన్ అండ్ టూబ్రో. శ్రీహరికోట నుండి LVM-3 F5 రాకెట్ ద్వారా ఇస్రో ప్రయోగించిన భారతదేశం యొక్క అత్యంత బరువైన కమ్యూనికేషన్ ఉపగ్రహం పేరు ఏమిటి అంటే GSAT-7R CMS-03. 2025 అక్టోబర్లో విజయవంతంగా పరీక్షించబడిన నాటో ద్వారా SSC-X9 స్కైఫాల్ అనే కోడ్ నేమ్ పొందిన రష్యా అభివృద్ధి చేసిన అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణి పేరు ఏమిటి అంటే బుర్విన్స్టెనిక్.
రిస్క్ తెలియకండి. సో 2025 అక్టోబర్లో దక్షిణ కమాండ్ పరిధిలోని ఎడారి ప్రాంతాల్లో భారత సైన్యం నిర్వహించిన ప్రధాన డ్రోన్ మరియు కౌంటర్ డ్రోన్ విన్యాసం. ఆ వ్యాయామం పేరు ఏమిటి అంటే వాయు సమన్వయ. సో ఇవి అండి 5th నవంబర్ కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టడీ విత్ ట్రిక్స్.